Yeah, requesting Roja ma'am to please speak. శాసనసభ ట్రైలర్ ఓపెనింగ్కి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ట్రైలర్ చూడగానే నాకు ఒక డైలాగ్ బాగా నచ్చింది. ప్రతి వాడికి యుద్ధంలో గెలవాలని ఉంటుంది, కానీ ఒక్కడే గెలుస్తాడు, వాడినే వీరుడు అంటారు. నాకు ఈ డైలాగ్ చూసినప్పుడు విన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొచ్చారు. నిజంగా పాలిటిక్స్ అనేది ప్రతిరోజు యుద్ధం లాంటిది. సో ఆ యుద్ధంలో ప్రజల మనసుని ఎవరు గెలుచుకుంటారో వాళ్ళే శాసనసభలోకి ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో శాసనసభ అనగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పారు. ఎందుకంటే మేము ఎవ్రీ డే థ్రిల్లింగ్స్ చూస్తూనే ఉన్నాం. సో ఈ సినిమాలో ఎలా ఉంటుంది అని నేను ఇంట్రెస్ట్గా రావడం జరిగింది. అండ్ ఇలాంటి ఒక పొలిటికల్ మూవీస్కి డైలాగ్స్ అనేది ప్రాణం లాంటిది. ఎందుకంటే ఆల్మోస్ట్ డైలాగ్స్ మీదే మూవీ వెళ్తూ ఉంటుంది. అలాంటి డైలాగ్స్ని మనకు అందించిన రాఘవేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన పొలిటికల్గా జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది. సో చక్కటి డైలాగ్స్తో ఈ సినిమాకి ప్రాణం పోసారని అనిపించింది. అండ్ అందరూ చెప్పినట్టుగానే సినిమాకి వెన్నెముక రవి బసూర్. ఎందుకంటే కేజీఎఫ్ లాంటి సూపర్ డూపర్ మూవీని తీసిన అతి బిజీ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి కూడా ఒక కొత్త ప్రొడ్యూసర్కి, ఒక కొత్త హీరోకి కూడా తన మ్యూజిక్ డైరెక్షన్తో సపోర్ట్ చేయాలి అన్న ఆయన మంచి హృదయానికి సెల్యూట్ చేస్తున్నా. నిజంగా ఒక సినిమా హిట్ అవ్వగానే వారి యాటిట్యూడ్ మారిపోతుంది. ఓన్లీ పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లకి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకే చేసే వాళ్ళని చూసాం మ్యూజిక్ డైరెక్షన్ కానీ. అలా కాకుండా అంత పెద్ద సక్సెస్ని చూసిన తర్వాత కూడా తాను ఎలా కష్టపడి పైకి వచ్చారో అలా కష్టపడి పైకి రావాలనుకుంటున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్న రవి బసూర్ గారిని చూసినప్పుడు నాకు చాలా గౌరవం వేసింది. సో ఇక్కడికి నేను రావడానికి ఒక కారణం నా తమ్ముడు షణ్ముఖం అయితే, ఇంకో కారణం రవి బసూర్ గారు. సో ఆ సినిమా చూసినప్పుడు నేను ఎంత థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యానో ఖచ్చితంగా ఈ సినిమా ట్రైలర్ చూస్తూనే అనిపించింది ఇది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది అని చెప్పి. సో పొలిటికల్గా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా అందరికీ నచ్చిన ఒక సబ్జెక్ట్. ఎందుకంటే అసెంబ్లీ జరిగేటప్పుడు నాకు తెలిసి ఈ మధ్యలో లేడీస్ కూడా, అంతకుముందు మగవాళ్ళు ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు అసెంబ్లీని, ఇప్పుడు లేడీస్ కూడా చూస్తున్నాను. అండ్ రెండోది ఒక డైలాగ్ ఉంది, ఓటేసే రోజు మాత్రమే ఓటరు రాజురా, ఆ తర్వాత 5 years మనమే రాజు అంటారు. ఆ రోజులు పోయాయి. ఓటు వేసిన రోజు నుంచి మళ్ళీ ఓటు వేయించుకునేంత వరకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి గడప గడపకు వెళ్ళి ఈరోజు మీకు ఏమి ఇచ్చారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి అన్నీ అందుతున్నాయా లేదా అని కనుక్కోవటమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధికి కూడా ప్రతిరోజు తిరుగుతున్నాము. అంటే ముందులాగా ఏసీ రూముల్లో కూర్చొని 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ రోజులు పోయాయి. ఖచ్చితంగా మార్పు వచ్చింది. సో దానికి తగ్గట్టే పొలిటికల్ లీడర్స్ కూడా మారాలి. అండ్ మా శాసన మండలి సభ్యుల కోరిక, పాపం వాళ్ళని ఎవరు కూడా టీవీలో చూపించారు, ఎప్పుడూ అసెంబ్లీనే చూపిస్తారు. శాసన మండలి ఎన్ని రోజులు జరిగినా కూడా ఒక వీడియో క్లిప్పింగ్ కూడా బయటకు రాదన్న బాధ. అందుకే కనీసం సినిమా అన్నా చేయమని వాళ్ళ బ్రదర్ షణ్ముఖం గారికి చెప్పడం జరిగింది. అండ్ సినిమా చెయ్యాలి అని ఉంటుంది, మంచి కథ ఉంటుంది, మంచి ఆర్టిస్టులు ఉంటాయి, కానీ ఒక ప్రొడ్యూసర్ దొరకటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. సో అలాంటప్పుడు ఒక టైటిల్ని చూసి ఆ తర్వాత ఒక లైన్ విని ధైర్యంగా రవి బసూర్ దగ్గరికి వెళ్ళి నాకు మీరు చెయ్యాలి అని చెప్పి అడిగిన సప్పాని అంకుల్స్ అంటే బాధపడతారు, మా బ్రదర్స్ సప్పాని బ్రదర్స్ షణ్ముఖం గారికి, ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా నీ ధైర్యానికి, నీ మంచి మనసుకి అండ్ ఇంత మంచి సబ్జెక్ట్ని అందించినందుకు నీకు 100% ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, మంచి కలెక్షన్ రావాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో శాసనసభ సో మాకు ఇంట్రెస్టింగ్గా ఉంది, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది. December 16th వరకు వెయిట్ చేయాల్సిందే. సో థియేటర్స్కి మాత్రమే వెళ్ళి చూడండి, టీవీల్లో దొంగ వీసీడీలు అంతా చూడొద్దండి. ఓకే, థియేటర్స్కి మాత్రమే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని.
Please subscribe to 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. హాయ్ దిస్ ఈస్ పరశురామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. Hi, this is Avinash. Please do subscribe Telugu 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. హాయ్ దిస్ ఈస్ పరశురామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. Hi, this is Avinash. Please do subscribe Telugu 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.